గారు మాట్లాడిన తర్వాత మైక్ కిందకి దించుకోవాలేమో అనుకున్నాను. లక్కీగా ఆ శ్రమ లేకుండా గోపీచంద్ గారు చేశారు. గోపీచంద్ గారు అంటే మామూలుడు కాదు, గుండెలు తీసిన మునగాడు. ఇంతమంది గుండెల్ని బయటికి తీసి బాగు చేసి ఏదో వర్క్షాప్ పెట్టినటువంటి ఒక మహానుభావుడు గోపీచంద్ గారు. ఆయనతో పాటు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, మానవత్వాన్ని రంగరించుకుని, అతను పుట్టుకతోనే మానవత్వం వచ్చిందో పుట్టిన తర్వాత మానవుడు అయ్యాడో నాకు తెలియదు, ఆయన రమేష్ గారు. సరే, రామదాస్ ఒక మాట అంటాడు శ్రీరాముడి గురించి, నిన్ను కన్నది కానుపు రామా అని. చాలామంది పిల్లల్ని మనం కంటుంటాం, కొంతమంది మాత్రమే మంచితనంతో మానవత్వంతో పుట్టడమే కాకుండా బతుకుతుంటారు. బతకడం అంటే జంతువులు ఎన్నో బతుకుతుంటాయి, కానీ జీవిస్తుంటారు. అలా జీవించినటువంటి వ్యక్తుల్లో నాకు తెలిసిన, నాకు బాగా దగ్గరైనటువంటి వ్యక్తి రమేష్ గారు. ఎందుకు ఆయన గురించి ఎంతసేపు చెప్తున్నారు మీరు అని నన్ను అడగొచ్చు. గుడ్నెస్, ద నేమ్ ఈస్ రమేష్ గారు. మా ఇంట్లో ఇందాక ఒక ఆయన చాలా ఎమోషనల్గా మాట్లాడారు, ఆయన మాకు దేవుడు అని. నేను వెంకటేశ్వర స్వామి భక్తుడని మీ అందరికీ తెలుసు. ఆయన పేరు రమేశుడు. రమ యొక్క భర్త, లక్ష్మి యొక్క భర్త విష్ణుమూర్తి, విష్ణుమూర్తి యొక్క అవతారమే వెంకటేశ్వరుడు. కాబట్టి అందువల్లే ఆయనతో నాకు అనుబంధం ఏర్పడిందేమో అని, ఏదో కాస్త సాహిత్యంతో టచ్ ఉన్నవాళ్ళం కదా, అలా ఆలోచించుకుని బతుకుతుంటాం. ఆ బతుకులో ఒక ఆనందం ఉంటుంది, ఆ జీవించడంలో ఒక సంతోషం ఉంటుంది. అలాగా నేను, నా భార్య, నా చిన్న కుమారుడు, ముగ్గురం ఆయన దగ్గర, అంటే కుటుంబం అంతా. ఆయన ఎప్పుడు, నేను పెద్ద డాక్టర్ని కదా, వీళ్ళు ఏదో గబుక్కున ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంటారేంటి అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడు అనిపించలేదు. చాలా గొప్ప, నేను డాక్టర్ని, నాలో ఇంత టాలెంట్ ఉంది, 7 గంటలకు రమ్మంటే 7 ఏంటండి, వాట్ ఇస్ దిస్, అంటే మా పిఏతో వాళ్ళతో మాట్లాడండి అనటం. కానీ నేను ఎప్పుడు, అఫ్కోర్స్ నాకు ఆ అనుభవంలోకి రాలేదు సమాధానం చెప్పడం అనేది. ఇంత సీరియస్గా మాట్లాడుతున్నాడు ఏంటి బ్రహ్మానందం అనుకోవచ్చు, కానీ మ్యాటర్ అట్లాంటిది, గుండెకి సంబంధించింది కాబట్టి సీరియస్గానే మాట్లాడుకోవాలి. ఇంక వేరే సంబంధించింది అయితే మన ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడుకోవచ్చు. ఇక్కడ అసలు ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే ముందుకు మనకి ఒక ప్రశాంతత ఏర్పడాలి. ఏంటి ఎవరు ఏంటి చూడాడు, ఏం లేదు సార్, నాకు కొంచెం ఆయాసంగాను ఉబ్బసంగా ఉంటుంది. ఉండదు మరి, ఎన్ని పెళ్ళి తాగుతావు సిగరెట్ లోపు అంటే, ఎప్పుడన్నా సిగరెట్లు అయితే తాగుతుంటాను, మరి ఉబ్బసం ఉండదేంటి, ఇంకేంటి, ఇంకేముంది, ఏం లేదండి, ఒక్కోసారి కబుక్కుని లేచి చచ్చిపోదాం అనిపిస్తుంది. మరి అనిపిస్తుందో ఇచ్చాడా, అనిపించుకుంటే ఎలా ఉంటుంది, ఇంకేంటి, ఆయనకేం లేదులేండి, అంత పెద్ద ఇదేం కాదనుకోండి. ఒక గంట, చిన్న గంటకే ఆకలేసేస్తుందండి. ఈ జబ్బు చూసారా, చిన్న గంటకే ఆకలేసేస్తుంటుంది. వీళ్ళు ఇలాగా అసలు ముందు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళగానే పేషెంట్కి కావాల్సినటువంటి విషయం ఏంటండి ఎలా ఉన్నారు, ఫలానా బాగున్నారా, లేదు నాకు కొంచెం గుండె పర్లేదండి, తగ్గిపోతుంది, దానికే ఉందండి, అయ్యో ట్యాబ్లెట్స్ తీసుకుంటే కొంచెం మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఇట్లా చెప్పడం. అది ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మనం పొందేటువంటి అనుభూతి ఒకటి ఉంటుంది. అది మా మహానుభావుడు డాక్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్తే సగం జబ్బు తగ్గిపోతుంది అంటారు. ఏంటో డాక్టర్ గారు హస్తవాసి అని, వైద్యో నారాయణో హరి అని, ఇట్లాంటి మాటలు మనం బోల్డ్ అని వింటుంటాం. అక్కడికి కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు పడేటువంటి ఆ డిఫరెన్స్ చెప్పడం కోసం మాత్రమే నేను చెప్పాను. అలాంటిది ఏమి లేకుండా మా రమేష్ గారు ఎప్పుడు వెళ్ళినా ఏం చేసినా, ఇప్పుడు మా చిన్నబ్బాయికి ఏదో చిన్న చెయ్యి దగ్గర కట్ అయిపోయి పైనుంచి
స్టెప్స్ నుంచి జారి పడ్డప్పుడు ఈ గ్లాస్ ఒకటి ఇట్లాగా కట్ అయిపోయింది. కట్ అయిపోతే అది ఏం చేయాలి ఎట్లాగా అనుకుని గబగబా మాకు దగ్గర ఉన్నటువంటి హాస్పిటల్కి వెళ్ళాం. ఆ హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో ఒక డాక్టర్ గారు ఒక ఆయన, ఇది లోపల ఏదో నరవు కట్ అయిందండి, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా ఏదో తీసేయాలండి అని ఏదో చెప్తే మాకు వెంటనే 108 లాగా మా నెంబర్ ఏంటంటే రమేష్ గారి నెంబరు. ఆయన వెంటనే ఫోన్ చేసి రమేష్ గారు ఇట్లా ఉందంటే అలాగండి ఉండండి, ఒక డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు, ఆయన ఈ ప్లాస్టిక్ సర్జరీ చేయడం చాలా ఎక్స్పర్ట్ ఆయన, ఆయనతో నేను మాట్లాడతాను అని ఆదివారం ఆయన రెస్ట్ తీసుకునే టైం, స్నానం చేసి టిఫిన్ చేసి కూర్చునే లోపు ఒక 20 ఫోన్లు వెళ్ళాయి ఆయనకి.